హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ వినాయక చతుర్థి. అన్ని ఫెస్టివల్స్లో నాకు వినాయక చతుర్థి చాలా ఇష్టం. వినాయక చతుర్థి అంటేనే పాయసం స్పెషల్ మా ఇంట్లో. గోధుమ పిండితో చేస్తామన్నమాట. సో దానికి ముందు రోజు రాత్రి ఇట్లా తాలికలు చేసుకొని పెట్టుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడు ఏమనాలో తెలియక దీన్ని స్నేక్స్ అని అంటుండేం మేము. ఇది నా చేతిలో చూసిండ్రా, ఇది స్లేట్. చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పింది, ఇది స్లేట్, ఎవరికి ప్లేట్లో వస్తే వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ మంచిగా ఉంటుంది అని. సో చిన్నగా ఉన్నప్పుడు అంత క్రేజ్ ఉండకపోతుండే, కానీ ఇప్పుడు కూడా చేసినాం చదువుకోకపోయినా. సో ఫైనలీ ఇట్లా అయింది. ఇంకా చాలా చేయాలి, కానీ మేము కొంచెమే చేసినాం. ఈసారి వినాయకుడిని నేనే రెడీ చేస్తా అని చెప్పి ఏదో ట్రై చేస్తున్నా. తెలియకుండా గోధుమ పిండి బియ్యం పిండి కాకుండా మైదా పిండి చేసేవరకు అది ఇట్లా సాగిపోయింది. ఇది పడేసిన. సో మళ్ళీ గోధుమ పిండి, బియ్యం పిండి, పసుపు అన్నీ కలిపి ఇంకో మిక్స్ రెడీ చేసిన. ఇంతకుముందు కూడా ఒకసారి చేసిన, కానీ చాలా ఇయర్స్ అయింది, సో గుర్తులేదు నాకు. వినాయకుడిని చేసే అంతసేపు చేయగలుగుతానా అని ఒక టెన్షన్ ఉండే, కానీ వినాయకుడు అయితే క్యూట్గానే వచ్చిండు. లాస్ట్లో చూడండి ఎట్లా చేసినానో. ఎందుకో ఇది కొంచెం ఆర్గానిక్గా మంచిగా అనిపిస్తుంది తెచ్చుకోవడం కంటే. ఎట్లనో అట్లా నాకు ఉన్నంత టాలెంట్ యూజ్ చేసి ఏదో ఒకటి చేసేసిన. బొజ్జగనపయ్య చూడండి ఎంత క్యూట్ ఉన్నాడో. బొట్టు పెట్టినాక అయితే ఇంకా క్యూట్ ఉన్నాడు. సో మా పూజ అయిపోయింది. మేము చాలా సింపుల్గా చేసుకున్నాం. ఫేవరెట్ ఫెస్టివల్ ఇది మాకు. అండ్ పాయసంలో గీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఆ పాయసం ఎట్లయినా వేడిగా ఉంది కనుక మెల్ట్ అయిపోయింది. నేనైతే ఎంజాయ్ చేసిన డైట్ పక్కకు పెట్టి. అండ్ ఈ పాయసం ఇంకెప్పుడు చేసినా అంత సెట్ కాదు. ఓన్లీ వినాయక చతుర్థి రోజే అంత బాగుంటుంది. అండ్ నెక్స్ట్ డేకి టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో ఈ పాయసం మాత్రం మేము గోధుమ పిండితో చేస్తాం. గసాలు వేస్తాం. నాకు రెసిపీ సరిగ్గా తెలియదు. యాక్చువల్లీ షూట్ చేద్దాం అనుకున్నా, కానీ అదే టైంకి నేను స్నానానికి వెళ్ళిపోయే వరకు మమ్మీ చేసేసింది. అండ్ నేను తింటున్నప్పుడు కంపల్సరీ రావాల్సిందే కదా. దాని తర్వాత కమ్యూనిటీలో పూజ అవుతుంది అంటే కిందికి వెళ్ళిపోయినా. ఎక్కువసేపు లేకుండే, ఎందుకంటే చంద్రుని చూస్తే అపనింద పాలవుతారని ఒక టెన్షన్ నాకు. అందుకని ఎక్కువసేపు ఉండకుండా పైకి వచ్చేసిన. చాలామంది పర్ఫార్మెన్స్ ఇచ్చిండ్రు, కానీ వర్షం పడే వరకు ఆగమాగం అయిపోయింది. ఇది మా కమ్యూనిటీలో ఈరోజు ప్రసాదం. అంతే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సన్హిత వ్లాగ్స్. క్యాచ్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.